దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి నీ కృపలో సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. మరి ఈరోజు సంఘంగా సమాజంగా కూడుకొని నీ వాక్యం చెప్పాలని ప్రయత్నపడుచుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి మరి వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మేము తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోకి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొనటానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం ప్రియులారా. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈరోజు అంశము శరీరము ఆత్మకు, మరి శరీరము ఆత్మను, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును అనే అంశం. మరి పిల్లారా, మరి ఈ అంశానికి మనము మూలవాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. ఈ అంశానికి మూలవాక్యాన్ని మనము చదువుకున్నట్లయితే పిల్లారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకున్నట్లయితే, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మరి శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా మరి ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. చూడండి పిల్ల, మరి మూలవాక్యం మనం చదువుకున్నాం. మరి ఆత్మకు శరీరంకు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది. మరి పిల్లరా, మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఎప్పటి నుండి శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధముగా ఉన్నది? ఎప్పటి నుండి? మరి ప్రారంభం నుండి ఆత్మకు, మరి ఆత్మకు శరీరమునకు, శరీరము ఆత్మకు విరోధముగా ఉన్నదా? మరి మధ్యలో నుండి మరి ప్రారంభమైందా? మధ్యలో నుండి మరి ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఉన్నాయా? లేకుంటే ఆత్మ కొరకు శరీరము నియమింపబడిందా, లేక శరీరం కొరకు ఆత్మ నియమింపబడిందా అని మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి ఇలా ఆలోచన చేయాలి. ఇలా ఆలోచన చేసినట్లయితే చాలా అద్భుతమైన మాటలు, మరి అంశాన్ని మనము ఈరోజు నేర్చుకుందాం పిల్లారా. మరి ఏం చేస్తుంది? ఎప్పటి నుండి? మరి ప్రారంభము నుండి. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మరి మొదటికి వెళ్దాం పిల్లారా. ఎక్కడి నుండి? మరి మొదటికి వెళ్తే మనము మొదటిగా ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఎప్పటి నుండి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? ఇది మూలానికి వెళ్ళాలి. మరి మూలానికి వెళితే కదా మనకు అసలు విషయం అనేది అర్థమవుతుంది. మరి ప్రారంభంలో దేవుడు ఆదామును ఏ విధంగా తయారు చేశాడు, మరి రంగస్థలానికి భూమి మీదకి తీసుకొచ్చాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చాలా చక్కని మాటలు ఉన్నాయి పిల్లారా. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. ప్రారంభంలో నీ వ్యక్తిని ఏం చేసి దేవుడు ఏ విధంగా తయారు చేశాడు? మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. చూడండి పిల్లారా, మరి అప్పటి నుండే
మరి శరీరము ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించుచున్నది. మరి పిల్లరా, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఒకటి చెప్తుంది, శరీరం ఒకటి చేస్తుంది. ఆత్మ ఒకటి చెప్తుంది, శరీరం ఒకటి చేస్తుంది. ఇవి ఒకదానికొకటి ఈ యుద్ధంలో రోజు ఈ జరిగే సంఘర్షణలో యుద్ధంలో ఎక్కువ మంది శరీరాన్ని గెలిపిస్తారు. పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆదామును చేసి మరి ఆదాములో నుండి ఎముకను తీసి నారిని చేసి వీరిరువురిని దేవుడు ఆశీర్వదించి ఏం చేశాడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏదైనా తోటలో పెట్టి మరి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? శరీరములోనే పాప స్వభావం ఉన్నది. అందుకోసమే ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చూడండి పిల్లరా, ఆదికాండము 3వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, దేవుడైన యెహోవా చేసిన భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఆ స్త్రీ, ఇది నిజమా? ఈ తోటలో చెట్లలో ఉన్న దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? చూడండి పేరా, అందుకు స్త్రీ, చెట్ల పొలములలో మేము తినవచ్చును. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పెను. చూడండి పిల్లరా, మరి ఏం చేశాడు? ఆదాము అవ్వలను ఏదో తొట్టులో పెట్టి మీరు తోటలో ఉన్న మధ్యలో ఉన్న చెట్టు ఫలం తినకూడదు. ఎందుకో? తింటే చేస్తారన్నాడు. శరీరం గురించి ఆత్మను గురించి చూడండి పిల్లరా, మరి దేవునికి తెలుసు తింటారని తెలుసు. ఎందుకో? శరీరంలో పాప స్వభావం ఉన్నది. చూడండి పిల్లరా, క్రైస్తవ సమాజం ఇక్కడ మనం మూలానికి ఆలోచన చేయాలి. శరీరంలో పాప స్వభావం ఉన్నది, ఆత్మలో పాప స్వభావం లేదు. అందుకోసమే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపంలో వచ్చింది మరణం. దేనికి? ఆత్మకు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు ఎందులో పాప స్వభావం ఉన్నదని. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో చాలా చక్కగా పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు. పౌలు చెప్పేది సూపర్ థియాలజీ. పౌలు చెప్పే బోధలు, పౌలు చెప్తున్న బోధ సూపర్ థియాలజీ. ఆ సూపర్ థియాలజీని నేడు క్రైస్తవ సమాజము ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకోలేక చదువుతున్నారు, కానీ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమే పౌలు గారు చాలా చక్కగా చెప్పాడు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదునో, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. చూడండి పిల్లరా, పౌలు గారు చాలా క్లారిటీగా ఇచ్చాడు శరీరంకున్న స్వభావం ఏంటి. మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, మరి ఇలాగే మరి పౌలు గారు ఏమని చెప్పాడు స్టేట్మెంట్? శరీరంలో పాప స్వభావం ఉన్నది. అందుకోసమే ఆదాము అవ్వలను ఆశీర్వదిస్తే భూమి మీద జనాంగము పెరుగుతూనే ఉన్నది, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు. అందుకోసమే భూమి మీద మరి జనము అభివృద్ధి అవుతున్నది, ప్రజలు విస్తరిస్తున్నారు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు. అందుకోసమే దేవునికి ప్రారంభంలోనే గుండెలో మరి హార్ట్ అటాక్ తెప్పించారు జనము. అందుకోసమే భూమి మీద జల ప్రళయము వస్తుంది. ఆ జల ప్రళయంతో ఈ జనాన్ని అంత సర్వనాశనం చేస్తాను. నోహావు ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనపడుతున్నాడు. అందుకోసమే నోహావు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనబడుతున్నాడు. కాబట్టి దేవుడు నోహావును పిలిచి, మరి నోహావు ఓడ సిద్ధం చేయి, ఈ జనంతో నేను నా హృదయము చేసి వీళ్ళని ఎందుకు చేశాను అని నేను బాధపడుతున్నాను. లేఖనం చదువుకున్న పిల్లరా, ఆదికాండము 6వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. చూడండి పిల్లరా, ప్రారంభంలోనే మరి దేవునికి హృదయంలో నొప్పి వచ్చే విధంగా ప్రజలు విస్తరించారు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. శరీరానుసారంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చక శరీరానుసారంగా మరి జీవించారు. అందుకోసమే దేవుడు ఒక డిసిషన్ తీసుకున్నాడు.
మరి అందుకోసమే దేవుడు డిసిషన్ తీసుకొని జల ప్రళయంతో తుడిచేస్తాను, నోహోవు ఓడ సిద్ధం చేయి. అందుకోసమే అయితే యెహోవా దృష్టికి కృప నొందినవాడై కృప పొంది ఉన్నవాడైనో. అందుకోసమే జల ప్రళయంతో మరి తుడిచేశాడు పిల్లారా, జల ప్రళయంతో తుడిచేశాడు. నోహోవు కుటుంబం తప్ప ఎవరు మరి ఓడలోనికి రాలేదు. మరి నోహోవును ఎద్దేవి చేశారు. ఏంటి ఇక్కడికి నీళ్లు రావడం ఏంటి, నువ్వు ఓడ చేయడం ఏంటి అని ఎద్దేవ చేశారు. చూడండి బ్రదర్, నోహోవు కుటుంబము మాత్రమే 8 మంది మాత్రమే జల ప్రళయం నుంచి మరి మరి దేవుడు వారిని కాపాడాడు. వారు ఓడలోనికి వచ్చారు. చూడండి బ్రదర్, వారి ద్వారా భూమి మీద విస్తరిస్తున్నది జనము. మళ్ళీ జనము విస్తరిస్తున్నది, కానీ మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు. అందుకోసమే దేవుడు అబ్రాహామును పిలిచాడు. అబ్రాహాము పిలగానే దేవుని పిలుపుకు లోపడి అబ్రాహాము వచ్చాడు పిల్లారా. మరి ఎలా వచ్చాడు అనేది మనం చూసుకున్నట్లయితే అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహాము దేవుని మాటకు లోబడి వచ్చేశాడు. అందుకోసమే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన సంతానం ఎవరంటే యేసుక్రీస్తు. చూడండి పిల్లల, లేఖనం చదువుకుందాం పిల్లారా. అబ్రాహామును దేవుడు ఎలా పిలిచాడు, దేవుడు ఎలా మరి అబ్రాహాము దేవుని మాటకు ఎలా లోపడ్డాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకున్నట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశమును నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమో. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను, నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించి వారిని శపించను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. చూడండి పిల్లరా, అబ్రాహామునకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానము ఎవరు అంటే యేసుక్రీస్తు అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము, అబ్రాహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గురించి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గురించి అన్నట్లు నీ సంతానమును అనెను. ఆ సంతానము క్రీస్తు. చూడండి పరా, మరి ఆ సంతానము క్రీస్తు. ఆ క్రీస్తు వచ్చే వరకు మరి దేవుడు ఒకనాడు దేవుని జనాంగం అనే ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. వారిని పిలిచాడు. దేవుడు ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులైతారు, ధర్మశాస్త్రం అతిక్రమించే శాపగ్రస్తులైతారు. అందుకోసమే దేవుడు ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే నీతిమంతులు చేస్తుంది, అతిక్రమించే శాపగ్రస్తులుగా మరి మిగిలిపోతారని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లరా. మరి లేఖనం చదువుకున్న పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 11, 12, 13 వచనాల్లో దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ మరి ధర్మశాస్త్రం లేకనే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారైనను పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం వచ్చినట్లరా, మరి ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వభావముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఏడల వాడు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లుందురు. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఏంటది. ఆ రోజు కూడా అన్ని జనులు ఉన్నారు. వారు కూడా ధర్మశాస్త్రము స్వభావ క్రియలు చేస్తే నీతిమంతులైతారు. వీరిరువురు మరి ధర్మశాస్త్ర క్రియలు చేయలేక మరి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. అందుకోసమే ఏ ఒక్కరూ నీతిమంతులు లేక దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపము చేశారు. చూడపిల్లారా, మరి లేఖనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు. చూడపిల్లారా, మరి ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక మరి శరీరం కోసమే తిని తాగి జీవించాలని మరి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకోసమే చూడండి పిల్లరా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపాడు.
చూడండి పిల్లరా, ఎప్పుడండి? కాలము పరిపూర్ణప్పుడు. ఏ కాలం అండి? దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన కాలము. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. వచ్చి ఏం చేశాడండి? ధర్మశాస్త్రంకు లోబడ్డాడండి. ధర్మశాస్త్రం అనుసరించాడండి. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు పిల్లారా. చూడండి పిల్లరా, ఇది అర్థం కాని పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉన్నది. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారండి? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేల్కి ఇచ్చాడండి. వారు అనుసరిస్తే నీతిమంతులు చేస్తారు, ఆ నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ వారు అనుసరించారా, అతిక్రమించారంటే అతిక్రమించారు. మన ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి దేవుడు తన కుమారుని పాప శరీరాకారం, నీవు నేను ధరించుకున్న ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఈ పాప స్వభావం కలిగిన శరీరము ధరించుకొని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. చూడండి, దేవుడు సంతోషించే విధముగా యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించి మరి దేవునికి ఇష్టడుగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా మరి ఈ లోకంలో జీవించాడు. అందుకోసమే చూడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈ లోకంలోనికి వచ్చి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. ఆయన రక్తం కార్చాడు, సిలువలో ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. చూడండి, సువార్త అంటే ఏంది? రోమీయులకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మరియు సహోదరులారా, నేను ప్రకటించుచున్న సువార్త మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించితేనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను. ఇది సువార్త. ఈ సువార్తను విని మరి చూడండి, ఈ సువార్త మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ఎందుకు ప్రకటించాలి? ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మను రక్షించే మరి శక్తిగల వాక్యాన్ని ప్రకటించండి. ఈరోజు సంఘాలలో ఏం ప్రకటిస్తున్నామండి? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలును గురించి మరి వారికి అనుగ్రహించబడిన ఆ చట్టాన్ని గురించి ఈనాడు క్రైస్తవులకు చెప్పడము ఇది సబబా? ఇది వాక్యానుసారమా? యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి వార్తను ప్రకటించాలి. నేడు సంఘంలో ప్రకటిస్తున్నదా? ప్రకటించబడుతుందా? సాతాను అనేకులను మోసం చేస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అందుకోసమే చూడండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించాలి. అందుకోసమే ప్రారంభంలో అపొస్తలులు దేనికి ప్రకటించారండి? మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తల కార్యము 2వ అధ్యాయము మరి 2వ అధ్యాయం 36 నుంచి 37, 38 వచనాలు చదువుకున్నట్లయితే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకునే వల్లని వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, చూడండి, సువార్తను విన్న తర్వాత వారి హృదయాల్లో నొచ్చుకున్నారట. సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా పేతురు ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. వరములు కాదు, వరము. ఆదామవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వము తిరిగి ఎప్పుడు పొందుకుంటాము? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుంటే అప్పుడు దేవుని కుమారులము, దేవుని ఇంటి వారం అవుతామని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి అప్పుడు చూడండి పిల్లరా, మరి అంత అద్భుతమైన వాక్యాన్ని మనము ఏ విధంగా ఆలోచిస్తున్నాం? అందుకోసమే శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షించుచున్నది, ఎంత మాత్రమును లోపడదట. చూడండి పిల్లరా, మరి లేఖనం చదువుకుందాం పిల్లరా. మరి ఏమని చెప్తున్నదో మరి చూడండి పిల్లరా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడనేరదు అంటారా. ఎంత మాత్రమును లోబడనేరదట. అందుకోసమే ఏ విధంగా జీవించాలి మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇప్పుడు మరి క్రీస్తు మహిమలో పొందుకున్న, మరి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకున్న మనము, క్రీస్తును ధరించుకున్న మనము, సంఘంలో చేర్చబడిన మనము, మరి బాప్తీసం తీసుకున్నాను సంఘంలో చేర్చబడ్డానని కాదు, ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. మరి ఆత్మచేత శరీర క్రియలను చంపాలంటే ఏం చేయాలి? రోజు ఏం చేయాలి? మరి నువ్వు సంఘంతో అంటుకట్టబడాలి. అపస్తుల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట ఎడతేక ఉండాలి. హృదయంతో వాక్యం హృదయంతో నిండాలి. మరి ఏమాత్రం నువ్వు ఇక్కడ తేడా జరిగితే శరీరానికి నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేస్తావో శరీరం ఏం చేస్తుంది? నేను పాపంలో ముంచేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. చూడండి, దేవునికి దూరం చేసే ప్రమాదం ఉన్నది. అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు చాలా శరీరం గురించి, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది లేదని నేను తెలుసుకున్నాను, అందుకోసమే శరీరాన్ని నలుగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. చూడండి పేరా, మరి మనం ఆలోచన చేద్దాం. ఇంకా అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు విషయంలో ఏ విధంగా జీవించాడు, ఏ విధమైన మార్పున్నది, ఏ విధంగా ఆత్మ సంబంధమైన సంగతులతో మరి జీవించి కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన ఆ పత్రికలు మనకు అర్థమైతే అద్భుతం మన జీవితం. చూడండి, మనం ఆలోచన చేసుకుందాం. పౌలు ఏ విధంగా బ్రతికాడు. బ్రతుకుడ క్రీస్తే, చావు అయితే లాభము. చూడండి, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో చదువుకున్నట్లయితే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని నేను క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొనుచున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నాను. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనని ఆయన పునరుద్ధానము బలము ఎరుగు నిమిత్తము. చూడండి, ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొని వాటిని పెట్టతో సమానముగా మరి ఎంచుచున్నాను. చూడండి పేరా, మరి పౌలు గారు మరి క్రీస్తును రాకముందు ఏ విధంగా జీవించాడు? ఆడంబరమైన జీవితం, ధర్మశాస్త్రాన్ని పఠించినవాడు, అదే కరెక్ట్ అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు దర్శనమైన తర్వాత మరి ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులు కారు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితేనే నీతిమంతులైతారని మరి తెలుసుకున్నాడు, దాన్ని అంగీకరించాడు. మరి చూడండి, మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని అన్నప్పుడు అనేకులు విస్మయం పొందారు. చూడండి పరా, మరి యేసుక్రీస్తును మరి తెలుసుకున్న తర్వాత పౌలు గారి జీవితం ఎంత అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. మరి మనము క్రీస్తు యందు బాప్తీసం తీసుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు మరి శరీర జీవితము, ఈ పాప జీవితం బాప్తీసంలో పాతిపెట్టబడుతుంది. నూతన జీవితము, ఆత్మ సంబంధమైన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందండి? యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారు మరి నూతన సృష్టి, క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్త వాయను ఎప్పుడైతుంది అండి? బాప్తీసంలో. అందుకోసమే అప్పుడు మనం బాప్తీసం తీసుకున్నాను, నేను సంఘముకు వెళ్తే వెళ్ళి పోవచ్చు, నేను పరలోకం వెళ్తాను అనుకుంటున్నావా? అది కాదు. ఎప్పుడైతే నువ్వు శరీరానికి లోబడతావో శరీరం నిన్ను పాపంలో ముంచేస్తుంది. అందుకోసమే ఆత్మానుసారంగా జీవించాలి. అప్పుడు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల నువ్వు జీవించేదావు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమై ఉన్నదని లేఖనం చెప్తుందే. అందుకోసమే ఏం చేస్తున్నాం మనం? క్రైస్తవులము అనుకుంటున్నాము, కానీ నీ జీవితం ఎలా ఉన్నది? శరీరానుసారమైన జీవితమా? శరీరానుసారమైన జీవితం జీవిస్తే మరణము, ఆత్మానుసారమైన జీవితం జీవిస్తే నీతియు సమాధానము కలుగుతుందని లేఖనం చెప్తుంది. అందుకోసమే చూడండి పిల్లరా, మరి రక్షణ తీసుకున్నాను, రక్షణ పొందుకున్నాను, అయిపోయి నాకు పరలోకం కన్ఫర్మ్ అనుకుంటున్నావా? అలాంటి పౌలు గారు ఏమంటున్నాడో చూద్దాం పిల్లరా. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. సాతాను ఎవరిని మింగుతున్నా వాడిని వెతుకుతూ తిరుగుతున్నాడు. చూడండి, సాతాను ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మను చూపెడతాడు. వాడు
వాడి వలయంలో మనం పడతామా? నేను క్రైస్తవుని, ఆదివారం వెళ్తున్నాను, లేకుంటే మరి ప్రతిరోజు నేను మరి ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటున్నావా? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? దేవుడు హృదయాలను పరిశీలించుతున్నాడో. అందుకోసమే ఆత్మానుసారంగా జీవిస్తున్నావా, శరీరానుసారంగా జీవిస్తున్నావా? అందుకోసమే శరీరము ఆత్మ శరీరంకి ఎప్పుడు విరోధముగా ఆపేక్షించును, నిన్ను పట్టేస్తుంది. ఎందుకో శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మను చూపించేవాడు సాతాను ఉన్నాడు. చూడండి, సాతాను ఏం చేస్తాడు? ఇవన్నీ ఆశల వలయంలో నిన్ను చిక్కించి నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనం పరిశీలన చేయాలి. హృదయం వాక్యంతో నింపబడాలి. అప్పుడే హృదయం నిండిన కొద్ది నోరు మాట్లాడుతుంది. హృదయం వాక్యం ఆత్మ సంబంధమైన సంగతులతో మరి సరిచూసుకోవాలి. అందుకోసమే మనం పొందుకున్న రక్షణ పోతుందా అంటే పోతుందట. చూడండి, రేఖలం చెప్తుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, నా ముంగటున్నారు, ఇప్పుడు నా ముంగటుండి నన్ను చూసి భయపడకండి అంటున్నాడు. ఉన్నప్పుడు కాక, ఉన్న ప్రకారం కాక, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రం కాక, మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. చూడండి, సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోవడమే కాదు, మీ శరీరాన్ని మీరు లోపరచుకోండి. అందుకోసమే శరీరాన్ని అందరికీ ప్రకటించిన తర్వాత నేనే దౌర్భాగ్యుడనై పోదును అని పౌలు గారు శరీరాన్ని నలుగొట్టుకొని లోపరుచుకుంటున్నాడు. పౌలు గారు అంతట్టు మహానుభావుడే ఈ మాట చెప్తున్నామంటే మనం ఎక్కడున్నాం ఆలోచన చేయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో చాలా చక్కగా మాట చెప్తున్నాడు. పిల్లరా, గాలికి కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో నా శరీరాన్ని నలుగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాను. చూడండి పిల్లరా, లోపరుచుకుంటున్నాడు. పౌలు గారు అంతటోడే శరీరం కూర్చుకోవాలి, లేవాలి, ఆత్మ చెప్పినట్లు ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. అలాంటి జీవితమే క్రైస్తవ జీవితం. చూడండి, క్రీస్తును ధరించుకున్న నేను ఆ పౌలు గారు ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మీ సొంత రక్షణను భయంతో వణుకుతో కాపాడుకోండి. అందుకోసమే ఆత్మ శరీరముకు ఎప్పుడు విరోధంగా ఆపేక్షించును, ఎంత మాత్రమును లోపడదట. చూడండి, ఎంత భయంకరమైంది. నేను మనమై ధరించుకున్న ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఎప్పుడు శరీరం ఆత్మను డామినేట్ చేస్తుందో అది నీకు తెలియకుండానే చేస్తుంది. అందుకోసమే భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కాపాడుకోవాలి. అందుకోసమే మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం సహోదరులారా, సహోదరా, మరి ఆలోచన చేయి. ఈ వాక్యం వింటున్న సహోదరుడా ఆలోచన చేయి. ఆత్మ శరీరము ఆత్మకు విరోధముగా ఆపేక్షించునట పౌలు గారు చెప్తున్నాడండి. సూపర్ థియాలజీ తెలిసిన పౌలు గారు చెప్తున్నాడండి. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం మనల్ని మనమే ఆలోచన చేయాలి పిల్లరా. మరి మనం ఆలోచన చేస్తున్నామా? ఎలాంటి జీవితం జీవిస్తున్నాం మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకొని ఇకనైనా అయ్యో నేను ఇంతవరకు నన్ను నేను మోసపుచ్చుకున్నానేమో. అందుకోసమే మనల్ని మనము దేవుని సన్నిధిలో చేరి, తండ్రి ఇంతవరకు నేను శరీరానుసారంగా జీవించాను, దయతో క్షమించండి అని ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో దేవునికి మొరపెడుతూ ఇకనైనా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును చక్కదిద్దుకుందాం. మరి వాక్యం ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. బైబిల్ అంతా చెప్తుంది ఆత్మ స్వభావం ఏంటి, శరీర స్వభావం ఏంటి. బైబిల్ చెప్తుంది శరీర స్వభావం ఏంటి, ఆత్మ స్వభావం ఏంటి. చూడండి పిల్లరా, మరి కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఆత్మానుసారంగా జీవించాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా జీవించవో శరీరము ఆత్మను డామినేట్ చేసి నిన్ను ఒక భ్రమలో నడిపిస్తుంది. శరీర భ్రమ. కోటి కోసం కోటి విద్యలలో నువ్వు బిజీ అంటావు. అయ్యో సహోదరుడు, ఆ వాక్యం వినడానికి రండే. బ్రదరు, నాకు పనింది. ఏం పనిందండి? చూడండి పిల్ల, ఆలోచన చేయాలి. మనము ఆత్మకు ప్రాధాన్యత ఇస్తున్నామా, శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నామా?
మనం ఆలోచన చేయాలి. అందుకోసమే ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుచున్నాడట. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని చూపెడుతున్నాడు. చూడండి పిల్లరా, వాడికి సిద్ధపరిచిన నరకానికి వెళ్తే వాడి మాయలో శరీరానుసారంగా జీవిస్తావా? వారికి సిద్ధపరిచిన నరకం తప్పదు. చూడండి పిల్లరా, ఆ నరకం తప్పదు. ధనవంతుడు ఉదారంకు వస్త్రములతో రోజు సుఖపడ్డాడండి. చూడండి పిల్లరా, ఏం చేశాడు? కన్ను మూస్తే తండ్రివైన అబ్రామా, నేను ఈ నరకం, ఇది అగ్నిజాలలో యాతన పడుచున్నాను, ఆ లాజరును పంపు, ఒక్క నీటి చుక్కతో నాకు ఆ నేలకను మరి చల్లార్చుకున్నట్టుకు ఆ లాజరును పంపు అంటున్నాడు. నీవు నీ జీవిత కాలంలో నువ్వు అనుభవించినట్లు నీవు సుఖం, అక్కడ సుఖం అనుభవించావు, ఇక్కడ కష్టం అనుభవించావు. అక్కడ లాజరు శ్రమ పొందాడు, నెమ్మది మరి ఇక్కడ నెమ్మది పొందుతున్నాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? నేను క్రైస్తవురాలని అనుకుంటున్నాను. నేను ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుడు లైవ్లో చూస్తున్నాడు మనల్ని. మనం చేసుకున్నది మనము అనుభవించక తప్పదు. అందుకోసమే రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఇంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితాలే. చూడండి, ఈరోజు యుద్ధాలు, కలహాలు జరుగుతున్నాయి. మనసులో ప్రేమ అల్లా చల్లారిపోయింది. ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? అందుకోసమే భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కాపాడుకుంటూ మనమందరము ఆ దేవుడు ఉండే పరలోకం చేరాలండి. పరలోకం చేరాలంటే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిదిద్దుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును మరి దేవుడికి ఇష్టంగా, దేవుని ఇష్టపరిచే విధంగా, మరి దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉంటూ మనం జీవిద్దాం పిల్లరా. మరి ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు శరీరం ఆత్మకు విరోధంగా మరి ఆపేక్షించును అనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాట ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకొని నేను మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండేదానితో భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.